హలో ఫ్రెండ్స్, ముక్తకంఠం ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? మీ రోజు ఎలా గడిచింది? రోజు బిజీగా ఉండేనా? ఓకే. ఆఫీస్లో మేనేజర్ టెన్షన్, ఒకవేళ మీకు బిజినెస్ ఉంటే బిజినెస్లో ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా. సరే అండి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం మాత్రం ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మన ఫిట్నెస్ పైన, మన హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయలేమనుకోండి, చాలా ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ మీరు 30+ అయితే ఓకే, ఒకవేళ మీరు 40+ అయితే ఎన్నో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకని డైలీ కొద్దిసేపు వాకింగ్ చేయడము, జిమ్కి వెళ్ళడము, జిమ్లో ఎక్సర్సైజ్ చేయడము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, చాలామంది ఏం చేస్తారంటే జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళి ఒక 5 మినిట్స్ వర్కౌట్ చేసేసి అమ్మయ్య నాకు ఈ పెయిన్స్ వస్తున్నాయి, అమ్మ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ అది కాదు. మీరు ఒక డెడికేషన్తో వెళ్ళండి. జిమ్కి వెళ్ళినప్పుడు నేను ఈ 1 అవర్ నేను జిమ్లో వర్కౌట్ చేయాలని డిసైడ్ అయినా. సో నేను ఈ జిమ్లో 1 అవర్ నా ఫోన్ చూసుకోను. కావాలంటే నా ఫోన్లో ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ జిమ్ చేస్తాను. మంచి కాన్సన్ట్రేట్ చేసి జిమ్ చేయండి. ఆ 1 అవర్ మాత్రం మీకోసం మీరు జిమ్లో టైం స్పెండ్ చేయండి, అంతే. దట్స్ ఇట్. తర్వాత మీకే తెలుస్తుంటుంది మీ బాడీలో వచ్చే చేంజెస్. మీకు ఫిట్నెస్ వస్తుంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఓకే. దానివల్ల ఏమైపోతుందంటే మనం కూడా మెంటలీ కూడా మంచి స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. ఓకే. చాలామంది ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే, అరే నేను 30+ వచ్చేసిన, నేను 40+ వచ్చిన, నేను ఇప్పుడు జిమ్కి వెళ్ళడం అవసరమా, ఇంకేం వెళ్తా, ఈ ఏజ్లో అవసరమా నాకు అని అంటారు. నో వే, అట్లాంటి ఆలోచనలే ఉంటుందండి. ఎప్పుడు చూసినా మనం వర్కౌట్ చేసుకోవాలి, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మనకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, అరే వైఫ్ నాకు కొంచెం పికప్ చేసుకోవాలి, ఓకే, ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలి. ఓకే అండి, సరే, కోర్స్ డైలీ 24 అవర్స్ ఉంటుంది, దాని టెన్షన్స్ ఉంటాయి. కానీ ఒక 1 అవర్ మాత్రం మొత్తం మర్చిపోండి, ఈ లోకాన్ని మొత్తం మర్చిపోండి, జిమ్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. లేదా సరే నేను జిమ్కి వెళ్ళాను, నాకు ఆ జిమ్లో 4 గోడ మధ్యలో చేయాలంటే ఇష్టం లేదు అనుకుంటే వాకింగ్కి వెళ్ళండి, డైలీ వాకింగ్కి వెళ్ళండి. ఇంట్లో మనకు మామూలుగా చేసుకునే జిమ్ ఎక్విప్మెంట్ తెచ్చుకోండి, ఇంట్లో చేసుకోండి. లేదా చిన్న వర్కౌట్ చేయండి ఇంట్లో, లేదా పార్క్ వెళ్ళి చేయండి, చాలు, అంతే. కానీ ఊరికి అనుకోకండి, అరే ఏం చేస్తాము సర్లే, నేను ఇవాళ న్యూ ఇయర్ కదా, ఓకే నా రిజల్యూషన్ ఏంటి, జిమ్కి వెళ్తాం అనుకుంటాం. ఒక 2 డేస్ వెళ్తాం, బాడీ పెయిన్స్ రాగానే దాన్ని స్కిప్ చేస్తాం. లేదా సరే అబ్బా ఇవాళ ఏం వెళ్తాం, చాలా లేజీ ఉంది కదా, రేపు వెళ్దాం అనేసి టుమారో నెవర్ కమ్స్, అంతేనా? ఇది కూడా అంతే. సో అలా వాయిదా వేసుకుంటూ వెళ్తాం. మనం జిమ్ పైన కాన్సన్ట్రేట్ చేయము, మన ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయము. ఇక్కడ నేను జిమ్ అంటున్నా అంటే మీరు జిమ్కి వెళ్ళాలని రూల్ లేదు, ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఫిట్నెస్ అంతే. ఒకవేళ మీరు ఫిట్గా ఉన్నారనుకోండి, చాలు, అంతే. ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నట్టే. ఎందుకో తెలుసా? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, హాస్పిటల్స్కి వెళ్ళడము ఉండదు కాబట్టి. ఓకే. సో మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది, మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే అండి. సో హోప్ఫుల్లీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుద్దాము. ఓకే, థ్యాంక్స్ అండి, బాయ్.